హలో మై డియర్ ఫ్యామిలీ, ఏంటి మౌనిక ఇంట్రడక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్గా వీడియోలోకి జంప్ అయింది అనుకుంటున్నారా? అంతేనండి, మరి మార్నింగ్ రైడ్స్ అంటే ఇంట్రడక్షన్ ఇవ్వడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఈ రోజు మేము మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తున్నాం అనమాట. అయితే ఊరు వెళ్ళడానికి నాకు అనువాలు ఏంటంటే మొట్టమొదటి ఈ శారదా నది అండి. ఈ శారదా నది చూసిన వెంటనే నాకు అర్థమైపోతుంది అనమాట, ఇంకొక అరగంటలో మా అమ్మమ్మ గారు ఊరు వచ్చేస్తుందని. మా ఊరి సెంటర్లో ఉన్న ఆంజనేయుడి విగ్రహం బాగా ఫేమస్ అండి. ఊర్లో కంటర్ అవ్వగానే పొల్యూషన్ లేకుండా కాలుష్యరహితమైన మంచి స్మెల్ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ పొలాలు, గడ్డి కొప్పులు, మేకలు, కొబ్బరి పీచు తీసే కొబ్బరి మిల్లులు, కోడి పందాలు, ఆహా, సంక్రాంతి రాకముందే సంక్రాంతి స్టార్ట్ అయిపోయిందండి. అమ్మమ్మ గారి ఇంటి ముందు దిగుతుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి. మా అమ్మమ్మని నేను చాలా మిస్ అవుతున్నాను. ఇదేనండి మా బ్లూ ప్యాలెస్. వస్తున్నామని తెలిసి మా పిన్న అయితే ఎంట్రన్స్ అంతా ముగ్గులేసి మాకు సర్ప్రైజ్ ఇచ్చింది. 1 ముగ్గు, 2 ముగ్గు, 3 ముగ్గు, 4 ముగ్గు, ఇది 5 ముగ్గు, 6 ముగ్గు. మా ప్యాలెస్కి అయితే బృందావనం అని పేరు పెట్టచ్చండి, ఎందుకంటే ఇంటి చుట్టూ లెక్కలేనన్ని పూల మొక్కలు, బంతి, చామంతి, మందారం, కనకాంబరం, గులాబీ, లెక్కలేనన్ని క్రాటన్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, వాటితో పాటు సపోటా, కొబ్బరి, అరటి, టేకు చెట్లు, చింత చెట్లు, యూకలిప్టస్ చెట్లు, ఇంకా లెక్కలేనన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మిరపకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, బెండకాయలు, గోంగూర, కరివేపాకు, వెజిటేబుల్స్లో సగం ఐటమ్స్ అన్నీ మా అమ్మమ్మ ఇంటి చుట్టూ ఉంటాయి. చెప్పడం మర్చిపోయానండి, ఆనపకాయలు, బీరకాయలు. ఆగండి, మా కుక్కని కోళ్ళని పరిచయం చేస్తాను. షీ ఈజ్ అవర్ ఫీమేల్ డాగ్ అండి. తన పేరు స్ట్రైకీ, బట్ నేనైతే పూరి అని పేరు పెట్టాను. తను ప్రెగ్నెంట్ అండి విత్ 6 లిటిల్ పప్పీస్. మీకు ఏమైనా మంచి పేర్లు తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది మా మొదటి కోడిపెట్ట బేబీ అండి. దానికి బేబీస్ పుట్టి జస్ట్ 2-3 డేస్ అవుతుంది, అందుకే తట్ట కింద పెట్టాము. ఇది మా రెండో కోడిపెట్ట రూబీ అండి. దానికి టోటల్గా 11 పిల్లలు. మా 3 పందెం కోళ్ళ పేర్లు వింటారా? వీడి పేరు రాజండి. పెసరట్లయితే బాగా తింటాడు గానీ అన్నము నూకలైతే అస్సలు తిండు. వీడి పేరు వచ్చి పైడరాజ్ అండి. వీడైతే ఏమి తిండు, అన్ని సగం సగమే. మా 3వ కోడి పేరు వీరపైడరాజ్ అండి. మా 3 కోళ్ళ పేర్లు బాగున్నాయా? ఈ 3 కోళ్ళని కనుమ రోజు కోసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఈ కోడ్ల కోసమే మేము సంవత్సరం అంతా వెయిట్ చేస్తామండి. మా పిన్ని మా కోసమే పెంచుతుంది అనమాట. బాయిలర్లు కోళ్ళు తిని తిని చిరాకేసింది. ఇప్పుడైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇది మా ఊరి ఇన్స్టామార్ట్ ఆటో అండి. పేరుకి పల్లెటూరే అయినా ప్రతి సరుకులు ఇంటికే వస్తాయి, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పల్లెటూర్లు కూడా బాగా డెవలప్ అయిపోయాయండి. ఇదేంటో ఐడియా ఉందా? అదేనండి బాబు, స్లింగ్ షాట్. కాకుల్ని పిట్టల్ని కొట్టేవారు చిన్నప్పుడు, కానీ ఇప్పుడు మా తమ్ముళ్ళు పైన ఉన్న సపోటాలను కొట్టడానికి ఉపయోగిస్తున్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నాకు మజ్జిగ తాగడం చాలా ఇష్టమని పెరిగడిగానండి. ఎంత తిక్కగా ఉందంటే అందులో కొంచెం కల్లుప్పేసి బాగా చిలికిన తర్వాత ఎంత వెన్నొచ్చిందో తెలుసా? ఆ వెన్న అంటే నాకు చాలా ఇష్టం. మా పిన్ని మజ్జిగను బాగా చిలికి వెన్నను తీసి దాన్ని నెయ్యగా కన్వర్ట్ చేయడంలో పెద్ద ఎక్స్పర్ట్ అండి బాబు. మేము ఎప్పుడు వైజాగ్ రిటర్న్ అయినా కంపల్సరీగా ఒక పెద్ద నెయ్య బాటిల్తో రిటర్న్ అవుతాం. సేపట్లో లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయండి. మా ఇంటి ఎదురుకున్న 100 ఎకరాల చెరువులో ఫ్రెష్గా అప్పుడే పట్టిన చెరువు సందువలను తీసుకొచ్చారు. ఒక పక్క చేపల పులుసు రెడీ చేస్తూ మా సొంత పొలంలో పండిన పెసరపప్పును కూడా రెడీ చేస్తున్నారనమాట. చేపల పులుసు కోసం తప్పాల్లో సరిపడా నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసి బాగా వేగించాలి. అందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, నూరిన ముద్దను వేసేసి దాని తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి. మా పెద్దమ్మ అయితే ఆల్మోస్ట్ 6 to 7 స్పూన్స్ కారం వేసింది. మీకు ఎంత కారం నచ్చితే మీరైతే అంత వేసుకోండి. నా సజెషన్ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు కారం ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కల్లుపు వేసుకున్నాక పసుపు, ఉప్పుతో కడిగిన చేప ముక్కల్ని మన కళాయిలో వేసేసుకోవాలి. పెరటి మాత్రం అసలు పెట్టకుండా చేప ముక్కల్ని నెమ్మదిగా కుదుపుకోవాలండి, లేకపోతే చేప ముక్కల యొక్క టెక్స్చర్ పాడైపోతుంది. ఈ మాత్రం బాగా కుదుపుకున్న తర్వాత చేప ముక్కలు దేని వాటి ప్లేస్లో సెట్ అయ్యాక ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి, సో ఆ రసం సరిపడా వేసుకోవాలన్నమాట. ఒకవేళ కారం తక్కువైందని అనిపిస్తే పర్వాలేదండి, మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసేసుకోండి. చేపల పులుసు స్మెల్ అయితే అదిరిపోయిందండి. సో నేనైతే మా కజిన్స్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళాను. దేనికోసం అనుకుంటున్నారా? అరిటాకు కొయ్యడానికండి. సో బాగా ముదిరిపోయిందో లేదో లేతదో కాకుండా మీడియంగా ఫ్రెష్గా ఉన్న ఒక అరిటాకును అయితే కోసి తెచ్చుకున్నాము. అరిటాకుని కడగడానికైతే మా ఇంట్లో ఉన్న నుయ్య దగ్గరకు వచ్చేసి వాటర్ తోడి ఒక అరిటాకును ముగ్గురం కలిపి కడుగుతున్నాం. సో అరిటాకును ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగా వాష్ చేసిన తర్వాత ఒరే యూట్యూబ్ వీడియో తీసుకోవాలరా, ప్లీజ్ రా హెల్ప్ చేయండి అని చెప్తే మేము అరిటాకు కడిగే లోపు ఇంటి ముందు వాకిట్లో ఒక చిన్న టేబుల్ వేసి సెట్టింగ్ చేశారు. సో ఆ టేబుల్ మీద ఈ అరిటాకు పెట్టి ఫస్ట్ నేను చేపల పులుసుతో వడ్డించడం మొదలు పెట్టాను. మీకు తెలుసా, అరిటాకులో ఎప్పుడు అన్నం కంటే ముందు ఫస్ట్ స్వీట్ కానీ లేదంటే కూరలు కానీ వడ్డించుకోవాలని. ఆ రీజన్ ఏంటో తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చేపల కూర నా పెసరపప్పు వడ్డించుకుంటుంది ఏంటో అనుకుంటున్నారా? ఇది మా సొంత భూమిలో పడిన పెసరపప్పు అండి, అందుకనే వేసుకుంటున్నాను.
నాకు నాన్ వెజ్ కంటే వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం. అరిటాకులో మనస్ఫూర్తిగా వడ్డించుకున్న తర్వాత నేనైతే పప్పుతో తినడం స్టార్ట్ చేశానండి. పప్పు అయితే హైలైట్, ఎంత బాగుందంటే అసలు ఈ పప్పు టేస్ట్ ఎక్కడా రాదు. ఆ తర్వాత చేపల పులుసుతో తినడం స్టార్ట్ చేశానండి. నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అసలు ఈ టేస్ట్ ఎక్కడైనా వస్తుందో చెప్పండి, కేవలం పల్లెటూరులో తప్పించి. నేనైతే చేపల పులుసు తిని ఫుల్గా సాటిస్ఫై అయిపోయాను. చేపల పులుసుని ఉప్పు కారం బాగా వేసి ఎంత సింపుల్గా వండుకుంటే అంత రిచ్ టేస్ట్ వస్తుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపైతే భోగి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి.